ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలంటే ఉద్యోగులు కావాలి, ఉద్యోగి స్వామ్యము కావాలి. ప్రజలకు కల్పించినటువంటి ఆశలను పూర్తి చేయాలంటే కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగులు కావాలి. వాళ్ళు ఉద్యోగులుగా చేసినటువంటి 30-35 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పెండింగ్లో 8,000 నుండి 9,000 మంది ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ నిర్వహించినటువంటి ప్రభుత్వము నుండి ఇప్పటి వరకు ఈ పెండింగ్ పెరిగిపోతూనే ఉంది. ఏవో కారణాల చేత, ఏవో సమస్యల చేత చేస్తున్నటువంటి ఉద్యోగులకు చెందవలసినటువంటి 5,000 నుండి 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో లేవు అని బాహటంగానే చెప్తున్నప్పటికీ 8,000 మంది నుండి 9,000 మందిలో ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు ఆగిపోతున్నవి. వాళ్ళు చికిత్స చేయించుకోవాల్సినటువంటి క్యాన్సర్ మరియు హార్ట్ అటాక్ లాంటి సమస్యలకు కూడా చేయించుకోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలకు ఇవ్వవలసినటువంటి కట్నం ఇయ్యని పరిస్థితులలో ఆ యొక్క పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఒక ఇన్స్పెక్టర్ పోలీసు శాఖ నుండి కూడా తన యొక్క రిటైర్మెంట్ డబ్బులు రావని తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా ఇప్పటి వరకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ లెక్క ఒకసారి తేల్చి చూడవలసి వస్తున్నది. గతంలో కేసీఆర్ నడిచినటువంటి విధానాల మార్గములనే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ యొక్క విరమణ చేసినటువంటి ఉద్యోగుల పట్ల, వాళ్లకు ఇవ్వవలసినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పట్ల తమ పాలసీని నిర్కర్షగా ఉపయోగిస్తున్నది. అదే పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులను ఏ రకంగా రాబట్టుకోవాలి అని ఆలోచన చేస్తూ కొంతమంది కోర్టు ఉత్తర్వుల ద్వారా ఇచ్చినప్పటికీ కూడా వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్ళ బెనిఫిట్స్ అందనటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రమే వచ్చింది అంటే అందులో నష్టపోయేటువంటి ఫస్ట్ కేటగిరీలో ఉద్యోగులే వస్తున్నారు. ఎందుకనంటే వీళ్ళు ఎవరికి ఏది చెప్తే అది స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసినటువంటి ఉద్యోగులకే ఇక్కడ గతి లేని స్థితి తీసుకొచ్చారు. 6-7 పెండింగ్ డిఎస్ ఉన్నవి, ఇంక్రిమెంట్స్ అట్లాగే ఉన్నాయి. ప్రతి విషయం కూడా ఉద్యోగులకు ఇవ్వాలంటేనే ఈ యొక్క నేతలకు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్కు కానీ, అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కానీ మనసు ఒప్పడం లేదు. కాబట్టి వీళ్ళు పోరు మార్గాన పోతున్నట్టుగా ఇక్కడ వార్తలు వస్తున్నవి.